నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిఎస్సి అక్రమాలపై అట్టుడుకుతుంది. ఇటుపక్క ప్రతిపక్షం, అటుపక్క అధికార పక్షం. 2025లో జరిగిన డిఎస్సిలో అక్రమాలు జరిగినాయనేమో ప్రతిపక్షం, జరగలేదు పొమ్మని చెప్పి అధికార పక్షం మాట్లాడుతున్నారు. రావణ కష్టం దాకా ఇది గత 2 నెలలుగా జరుగుతుంది. ముఖ్యంగా మధ్యన ఆగింది. జంజీ ఉద్యమం సక్సెస్ కావడంతో ఇది ఒక జంజీ ఉద్యమం మార్చే ప్రయత్నం ఇటు పక్కన వైసీపీ చేస్తుంది. రాజకీయ పార్టీలు సన్యాసుల మఠాలు కావు కదా, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో నిజంగా బాధితులు ఎవరు ముందుకు వస్తున్నారా, బాధితులు ఎవరైనా ఈ ఉద్యమాల్లో పాల్గొంటున్నారంటే 100% లేదని చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ రెండు కూడా ప్రజలతో నాటకాలు ఆడుతున్నాయి అంటున్నాను. ఈ మాట అంటున్నాను. ఎట్లా అంటే నెయ్యి కుంభకోణం, నెయ్యి కల్తీ నెయ్యి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బదనాలు చేద్దామని అప్పుడెప్పుడు అంటే దానికి పోలిక ఏం చెప్తున్నానంటే ఏ ఉద్యమమైనా ఒత్తి పండు చేస్తే కాదనడానికి విధానం చెప్తున్నాను. 2024 అధికారం రాగానే 6 నెలలు ఆగి 6 నెలల దాకా నెయ్యి సప్లై చేసిన అదే ప్రభుత్వం చేసిండ్రు. మరి ప్రభుత్వం కూడా 6 నెలలు చోద్యం చూసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ చేస్తుంది వీలుగా దాన్ని వాడుకునే ప్రయత్నం చేసిండ్రు. అదొక 1 ఇయర్ తగ్గింది. మొత్తం రాసనం, సనాతన ధర్మము, పవన్ కళ్యాణ్ మెట్లు బొట్టులు పెట్టడం ఇవన్నీ చూసినాం. చివరికి ఏంటి, అది నెయ్యే కాదు, అసలు కల్తీ పక్కన పెట్టండి, అది నెయ్యే కాదు, రసాయనిక నెయ్యి. అంటే పాలు లేవు, బర్రె లేదు, పాల మీద వెన్న లేదు, వెన్న లేదు, మీగడ లేదు, వెన్న లేదు, నెయ్యి లేదు పొమ్మన్నాం. చివరికి ఏమైంది, రసాయనంతో నెయ్యి తయారు చేసిన అర్థమైంది. దాంతో ఇప్పుడు కంగు తిన్న అప్పటి ప్రభుత్వం ఇక దాన్ని ఎట్లా వదులుకుందామని చూసి మొత్తం మీద బయటకు వచ్చేసింది, విడ్రా అయింది. చాలా 1 సంవత్సరం అంతా దాని వివాదం. భక్తుల మనోభావ దెబ్బతిని అయోధ్య రాముడికి పోయినాయి అన్నారు. ఇవన్నీ చూసాం. ఆ ఎపిసోడ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అనవసరంగా ప్రతిపక్షం అప్పటి ప్రభుత్వం 2024 ప్రతిపక్షంగా ఉన్న వైసీపీని బదనాం చేసే క్రమంలో తనే బదనాం అయింది. ఇప్పుడు కూడా అదే రకంగా వైసీపీ ప్రవర్తిస్తుంది అంటున్నాను నేను. డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి. డిఎస్సి ఎప్పుడు జరిగింది? 2025 సెప్టెంబర్కు ఆల్రెడీ ఉద్యోగాలు ఇచ్చేసిండ్రు. ఇప్పుడు మనకు చేసింది ఇప్పుడు సెప్టెంబర్ వస్తుంది, మళ్ళీ ఇంకో నెల అయితే. అంటే సంవత్సరం క్రితం అక్రమాలు జరిగినాయని ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. దొంగలు పడ్డాక 6 నెలలకి ఇది కూడా అంతే పరిస్థితి. పోనీ అందులో వాస్తవాలు ఏమున్నాయంటే రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. ఒకటి, స్పోర్ట్స్ కోటాలో మనకు పేకాట కూడా నడిచారు. తప్పని తేలింది కదా. పేకాట కాదు, బ్రిడ్జి అది బ్రిడ్జి ఆట. అది లీగల్గా ఆటనే. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మొదలు ప్రపంచవ్యాప్తంగా అవన్నీ పెడతారు. అంటే స్పోర్ట్స్ కోట అనగానే ఒక మొత్తం వరుసగా స్పోర్ట్స్ వస్తాయి. అందులో ఇది ఒకటి ఉన్నది. దాని కింద ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. కానీ పేకాట మాత్రం ఉద్యోగం ఇచ్చానని చెప్పి. రెండోది ప్రధానమైన ఆరోపణ ఏంటంటే చాలా అక్రమాలు జరిగినాయి. ఫస్ట్ ఎన్సీఆర్టీలో పనిచేసే ఒకడికి ఉద్యోగం ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అది తర్వాత తీసేశారు. రైట్, బాగానే ఉంది. ఉద్యోగం కాంట్రాక్ట్ బేసు. ఆయన ఉద్యోగం మానుకుందా అంటున్నాడు. మానుకోకపోయినా ఆయన ర్యాంక్ తీసేసాను. ఆయనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాలేదు కనుక రెండో ర్యాంక్ నుంచే ఫస్ట్ ర్యాంక్ అయిపోయింది. మూడోది ఏంటంటే చాలామంది అభ్యర్థులకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిన అభ్యర్థులందరూ అక్కడికి వెళ్ళి డిఎస్సిలో ఉద్యోగాలు రాని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు 100 మంది పోయినట్టున్నారు. 150 తర్వాత సంగతి. 10-11 మందితో లైవ్లో మాట్లాడించారు ఆయన. వాళ్ళందరికీ వివరణ ఇస్తామని చెప్పి పిలిపించి మీకు ఈ కారణం చేత ఉద్యోగం రాలేదు, ఈ కారణం చేత మీకు రాలేదని చెప్పి క్లియర్గా ప్రభుత్వం ప్రకటించింది. మూడోది అయిపోయింది. ఈ నాలుగోది అతిపెద్ద ఆరోపణ, 30 లక్షల రూపాయల వరకు ఒక్కొక్క అభ్యర్థి ఇస్తే 560 ఉద్యోగాలు అమ్ముకున్నారని ఇంకొక ఆరోపణ. వాస్తవమా కాదా, నిప్పులేందుకు పోరాదంటారు. ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు నేను ప్రస్తావిస్తున్నాను. ఒక 30 లక్షల రూపాయలు ఇచ్చేవాడైనా మహా అయితే టీచర్కు బేసిక్ 30,000 ఉంటుంది. ఫస్ట్ అపాయింట్మెంట్ అంతకన్నా ఎక్కువ ఉండదు అనుకుంటున్నాను. అది అటువంటిది 30,000 జీతం కోసం 30 లక్షల జీతం ఇస్తే 30 లక్షల రూపాయలు వాడి దగ్గర డిపాజిట్ చేసుకుంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ అని 30,000 వచ్చేస్తుంది. వాడికి రూపాయికి ఇచ్చుకున్నా కూడా నష్టం లేదు. అటువంటిది 30 లక్షలు పెట్టి అక్రమంగా ఉద్యోగం సంపాదించుకుంటే పెద్దన పోద్దని భయం ఉంటుంది కదా, ఉంటారు అట్లా అనే మాట వస్తుంది. కనుక ఇప్పుడు మొత్తం మీద అక్రమాలు జరిగినాయి ఇప్పుడు అంటున్నారు. మధ్యన కొద్ది రోజులు ఆగారు, ఉద్యమం నడిచింది, కొద్ది రోజులు ఆగారు. ఇప్పుడు జంజీ ఉద్యమం ఢిల్లీలో మొదలుగానే కొంత దానివల్ల మళ్ళీ లబ్ధి పొందొచ్చని చేస్తున్నారు. ఇందులో 2 రకాల ఆరోపణలు వైసీపీ మీద వస్తున్నాయి. ఒకటేమో జరగని అక్రమాల గురించి అక్రమాలు జరిగినాయి అంటున్నారు అనే మాట వస్తున్నది. రెండోది ఏమంటున్నారంటే దొంగలు పడ్డం 6 నెలల కంటే ఎప్పుడో పోయిన సంవత్సరం ఇచ్చిన ఉద్యోగాల మీద ఇప్పుడు ఎందుకు, అసలు మీరు ఒక్క ఉద్యోగం ఇచ్చారా, మీ హయాంలో 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీ అని పెట్టారా అనే మాట కూడా వస్తున్నది. అట్లాగే 30 లక్షలు ఇచ్చిన వాడు ఒక్కడన్నా చూపించండి, వాడు ఎవడైనా కనీసం తీసుకున్నవాడు ఇచ్చినవాడు మధ్యవర్తి ఎవడో చెప్పాలి కదా అనే మాట వస్తున్నది. అన్నిటికంటే ఏంటంటే టెట్ ఎగ్జామ్ రాయకుండా కూడా కొందరు ఇందులో పాస్ అయ్యారు, ఉద్యోగం వచ్చింది అంటున్నారు. టెట్ ఎగ్జాము
ఫిజికల్ డైరెక్టర్కు వాళ్ళకి అవసరం లేదని జివో నెంబర్ 4/26 ఇచ్చారు, కరెక్టే. ఆ తర్వాత దాన్ని రద్దు చేస్తూ మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ పెడితే మాత్రం తప్పనిసరి అంటున్నారు. అంతేందుకు సుప్రీంకోర్టే ఎప్పుడో 2004, 2005లో అపాయింట్ అయిన టీచర్లకు కూడా వాళ్ళకి పెన్షన్ ఉంది. పెన్షన్ ఉన్న టీచర్లకు 2004 కన్నా ముందు అపాయింట్ అయిన వాళ్ళే కదా, 5 కన్నా ముందు. వాళ్ళు కూడా ఇవాళ టెట్ రాయకపోతే మళ్ళీ రాయాలి అని 3 సంవత్సరాలు 6 అవకాశాలు ఇస్తున్నాం. 6 అవకాశాలలో పాస్ కావాలని 2024, 25, 26 ఇచ్చేసింది. తీర్పు ఏముంది సుప్రీంకోర్టుది? మీరు ఎంత సీనియర్ టీచర్ అయినా కూడా టెట్ రాసి మార్కులు తెచ్చుకోండి, పాస్ కాండి, అప్పుడు ఉద్యోగాలు ఉంటాయి, లేకుంటే ఉద్యోగాలు బర్తరఫ్ అయిపోతారు. టెట్ రాయకుండా అంటున్నారు, పరీక్ష రాయకుండా ఎట్లా వచ్చిందా అంటున్నారు. దానికి ఒక చిన్న వెసులుబాటు కూడా ఇచ్చారు. 5 ఏళ్ల లోపు రిటైర్ అయ్యే వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్లకు ఇది అవసరం లేదు. కానీ వాళ్ళు కూడా స్కూల్ అసిస్టెంట్ కానీ దేనికన్నా పర్మోషన్ కోసం ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా వాళ్ళకి అవసరపడి సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది. ఆ ప్రకారం అయితే అటువంటి వాళ్ళకు పాత టీచర్లకి అవకాశం ఉన్నప్పుడు కొత్త టీచర్ టెట్ లేకుండా ఎట్లా ఉంటుంది అనేది జివో నెంబర్ 4, జివో నెంబర్ 47 రిలీజ్ చేశారు. అది తప్పు అని వైసీపీ వాళ్ళు అంటుంది. పోయి కోర్టుకు పోవచ్చు కదా. ఆ అభ్యర్థులు ఎవడైనా సరే ఇది జివో తప్పు, మరి ఫిజికల్ డైరెక్టర్ పోస్టులో కూడా అది ఎందుకు వర్తిస్తుంది కాదని పోవచ్చు కదా. పోయిన ఎవరైనా దీనికి సంబంధం లేని ఒక వ్యక్తి, పార్టీకి సంబంధించిన వ్యక్తి కోర్టు పోయిండు, అక్రమాలు జరిగినాయి అన్నాడు. కోర్టు ఏమడిగింది? అక్రమాలు ఏం జరుగుతుంది చెప్పవయా, ప్రాథమిక ఆధారాలు లేవు, నువ్వు అక్రమాలు జరిగినాయని ఒక మాట ఎట్లా చేస్తావు, కేసు తీసుకోమని తిరస్కరించింది హైకోర్టే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. మరి తిరస్కరించిన తర్వాత బుద్ధి రావాలి కదా. ఇంకా ఇప్పుడు ఏమైందంటే ఏదో ఒకటి కావాలి వాళ్ళకు ప్రభుత్వాన్ని బదనం చేయడానికి. నిజంగా చెప్పండి, ప్రభుత్వాన్ని బదనం చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను. వైసీపీ వాళ్ళతో రోజు గొడవ పెట్టుకుంటాను. అయ్యా మీరు అలవి గారిని హామీలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, అవి చేయండి, వాటి మీద గట్టిగా మాట్లాడండి. ఎవడొద్దు అంటున్నాడు మిమ్మల్ని? అలవి గారి హామీలు ఎందుకు నెరవేరుస్తున్నారని అడగండి. 2000 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు, స్కూటీలు ఇస్తామన్నారు, అట్లాగే రకరకాల హామీలు ఇచ్చారు కదా, అవన్నీ ఎందుకు అమలు కావడం, ఎందుకు మాట్లాడట్లేదు అని నేను అడుగుతున్నాను. అవి పక్కన పెట్టి విధానపరమైన దాన్ని పెట్టి చేయకుండా ఇప్పుడు డిఎస్సి అలకగా దొరికింది. డిఎస్సిది కూడా ఎన్ని రోజులు కొనసాగిస్తారో తెలియదు. కానీ నిన్న మొన్న డిఎస్సి జరుగుతున్న క్రమంలో చూసుకుంటే ఎవరైతే ఉద్యోగాలు వచ్చిందో, మేము డిఎస్సిలో ఉద్యోగంలో పొందినాము, మా శ్రమతో పొందినాం, మీరు 30 లక్షలు అంటున్నారు, 50 లక్షలు అంటున్నారు, మేము అక్రమంగా సంపాదించుకుంటాం, మాకు సక్రమంగానే వచ్చినాయి, మా ప్రతిభను బట్టి వచ్చినాయి. కొండారెడ్డి బుర్జీ దగ్గర 3,000 మంది అంటున్నారు, 2,000 మంది వచ్చారు, లేకుంటే 1000 మంది వచ్చారు. ప్రదర్శన అయితే చేసిండు కదా. వాళ్ళని ఎవరు తీసుకొచ్చారు ఏం సంగతి పక్కన పెడితే, కడుపున వచ్చినోడు మంది మింగుతాడు. కనుక కడుపున వచ్చింది వాళ్ళకు, మా ఉద్యోగాలు పోతే కష్టం కదా అని వాళ్ళు వచ్చిండ్రు, నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇటువంటి పని చేయకండి, మా కడుపు కొట్టకండి, మేము ఉద్యోగాలు మేము కష్టపడి సంపాదించుకున్నాం, మేము పాఠాలు చెప్పే పంతులు, అవసరమైతే గుణపాఠాలు చెప్తామని వాళ్ళు డైరెక్ట్ తీవ్రంగా మాట్లాడి చేశాను. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, కడుపున వచ్చిననే మందు మింగాలి కదా. వైసీపీ ఒత్తి పనులు చేస్తే ఇది ఉద్యమం సక్సెస్ అవుతుంది. అందుకని చెప్పాను, నేను 2 బ్యాలెన్స్ మాట్లాడడానికి వీలుగానే చెప్పాను. గతంలో నెయ్యిది కూడా ఒత్తి పనులు చేయబోతే ఏమైంది, కల్తీ నెయ్యి తిరుపతిది అట్లే అయింది. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే, ఇప్పుడు కందకు లేని దురద కత్తికి ఎందుకు అన్నట్టు, నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగాలు రావాలేదో వాళ్ళందరూ కొట్టుకోవచ్చు, వాళ్ళు వేరే ప్రభుత్వ పోరాలు ఆశ్రయించవచ్చు. అవన్నీ చేయకుండా ప్రతిపక్షాల వాళ్ళలో పడితే ఏమవుతుందంటే ఇది అవుతుంది. ఎందుకంటే ఆవులు కొట్లాడుకుంటే 2 పార్టీలు కొట్లాడుకుంటే లేగదొరల పని ఎట్లా ఉందో కాళ్ళు విరిగినట్టు వీళ్ళది కూడా అవుతుంది అంటున్నాను. రెండోది కూడా ఏమంటున్నానంటే, ఇప్పుడు నిజంగానే ఆరోపణలు అంటున్నారు కదా, ఎవరైతే కడుపు నచ్చినోడే మంది మింగాలి కదా, మరి ఎవరికైతే రాలేదో వాళ్ళు కదా రావాల్సింది, వాళ్ళు వస్తే కొంత ప్రభుత్వం వివరణ ఇచ్చింది కదా. నేను ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను ఏమనంటే, దీన్ని శ్వేతపత్రం ప్రకటించండి. ఇప్పటికే ఆన్లైన్లో పెట్టామంటున్నారు, అంతే లేదు. ఈ ఉద్యోగాలు హారిజంటల్గా ఇట్లా వచ్చినాయి, ఇలా రాకపోవడానికి కారణం ఇది. వ్యక్తిగతంగా చెప్పింది, కొందరు ఆరోపణ చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదో ఆరోపణ చేసిన వాళ్ళందరినీ రమ్మని కోన శశిధర్ గారు ఆయన ఇచ్చేశారు, వివరణ ఇచ్చేశారు. దాంతోపాటు విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. సేమ్ చెప్తున్నాను, అక్కడెక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఏమైంది, ఏమైనా మారిందా? చట్టం వస్తే మారుతుంది కదా. పేపర్ లీకేజ్ కాకుండా చట్టం ఎందుకు రావట్లేదు అన్నో, ఇక్కడ డిఎస్సిలో అక్రమాలు జరగకుండా చట్టం తీసుకొచ్చుకోవాలి, నష్టం లేదు. జరిగిన దాని మీద ఇప్పుడు కొత్తగా మందు పెడితే కడుపున వచ్చినోడే మందు మింగాలంటున్నాడు. ఒక డాక్టరు ఎప్పుడైనా డాక్టర్ పాత్ర వహించాలి, ప్రభుత్వాలుగా పార్టీలు కానీ. డాక్టర్ ఏం చేస్తాడు, కడుపున వచ్చిందా కాళ్ళు వచ్చిందా అని అడిగి, కాళ్ళు వస్తే కాలుకు మందు, కడుపున వస్తే కడుపులోకి మందు ఇస్తాడు, అంతే కదా. అది డాక్టర్ పని. కానీ వాడికి నొప్పులకు, పేషెంట్ నొప్పులకు డాక్టర్ మందు మింగడు కదా, మందు మింగితే మరణం అవుతాడు. అందుకనే కేవలం ప్రిస్క్రిప్షన్ రాసిన డాక్టర్లు, ఈ డాక్టర్ పాత్ర ప్రతిపక్షాది అధికార పక్షంది అంటున్నారు. ఇవి చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఉద్యమం చేయాల్సిన బాధ్యత బీఎస్సీ అభ్యర్థులు ఎవరైతే పరీక్ష రాసి ఎవరైతే వాళ్ళు నష్టపోయిందో వాళ్ళు రావాలి కదా. వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు. జియో నెంబర్ 4 ఏంది, 47 ఏంది, మళ్ళీ తర్వాత 57, 56 మళ్ళీ తీశారు కదా, సవరించారు కదా, వచ్చాయి డిఎస్సికి, ఇదేందని అడగొచ్చు కదా. అందుకని నొప్పి లేకుండా మందు పెడితే ఏమైంది అంటే, మనం జనంలో చూస్తాం, గ్రామీణ వైద్యంలో
బాగా కాలు చెయ్యని వస్తే జీడి గింజ కాల్చి అక్కడ సురుకు పెట్టినట్టు పెడతారు వేడిది. అప్పుడు ఆ నొప్పి నల్లగా మరకైతుంది. నొప్పి ఉంటే అది తొందరగా గుంజేస్తుంది. నొప్పి లేకపోతే అక్కడ పుండు అవుతుంది. అందుకని నొప్పి లేకుండా జీడి గింజ కాల్చి పెడితే పుండు అయినట్టే ఇప్పుడు నొప్పి లేని డిఎస్సి అభ్యర్థుల మీద ఎవరైతే నష్టపోయినాడో వాళ్ళ మీద వీళ్ళు ప్రయోగం చేస్తున్నాం అంటున్నాను నేను. అట్లానే వైసీపీ వాదన మొత్తం తప్పంటలేదు. నిప్పు లేని పొగరాదని కూడా అంటున్నాను. వాళ్ళు చేయాల్సిన పని ఏంది? నిజంగానే దీనిలో పారదర్శకత పాటించడం, ఇది రాలేదు అనేది కేసు బై కేసు ఎవరైనా వస్తే ఇస్తామని వివరణ ఇస్తామని చెప్పాలి. ఓ 10 డెస్కులు పెట్టండి, అందరినీ ఎవ్వరు వస్తారో రండి, మేము 10 డెస్కుల ద్వారా మీరు పర్సనల్ కేసు వస్తే పరిష్కరిస్తామని చెప్పండి. మంచిది కదా అంటున్నాను. ఇప్పుడు ఏమైందంటే వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత విమర్శలు, అట్లాగే మన ఏమంటున్నారు డైవర్షన్ పాలిటిక్స్, టైంపాస్ పాలిటిక్స్. ఇప్పుడు నిన్న కొండారెడ్డి ద్వారా ఉద్యోగాలు వచ్చిన వాడు చేసిన ప్రదర్శన ఇవాళ 175 నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ వాళ్ళు బల ప్రదర్శన చేశారు. ఈ 2 పార్టీల బల ప్రదర్శన వల్ల ఏమీ కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికైనా సరే సీరియస్గా రాజీనామాని నేను కరెక్ట్ అంటలేదు, రాజీనామా డిమాండ్ కరెక్ట్ కాదు, కానీ ఇప్పటికైనా సరే ఏడాది అయిపోతుంది కనుక డిఎస్సి అభ్యర్థులలో ఎవరికి అన్యాయం న్యాయం చేస్తాం, వాళ్ళు కేసు బై కేసు రమ్మనాలి. దాంతోపాటు వైసీపీ కూడా దీన్ని ఇంకెన్ని రోజులు కొనసాగితే రావణ కష్టం నాకు లాభం లేదు, ఎప్పుడో ఒకసారి ముగింపు పలకాల్సిందే, డిమాండ్ చేసింది అయిపోయింది. 175 నియోజకవర్గాలు ఇప్పుడు చేసింది, ప్రజల దృష్టికి తీసుకొచ్చింది. ఇంకా వాళ్ళని అదే పట్టుకొని మీరు ఏడుస్తే మాత్రం మన సేమ్ నెయ్యి కేసులో ప్రభుత్వం అప్పటి కూటమి ప్రభుత్వం ఎట్లా దెబ్బతిన్నదో మీరు కూడా అది దెబ్బతిన్న పరిస్థితి వస్తుంది. కనుక వీలైనంత వరకు దీన్ని ఉద్యమాన్ని మెల్లగా విడ్రా చేసుకుంటేనే మంచిదని నా ఉద్దేశం. అట్లానే అర్హులకు అన్యాయం జరిగితే ఎవరు ఊరుకోవద్దు. ఖచ్చితంగా అర్హులే కోర్టుకు పోండి, ఇండివిజువల్గా పోండి. రాజకీయ పార్టీలను పట్టుకుంటే ఇంకా మునుగుతారు, అనవసరంగా నష్టపోతారు కదా. ఇంకోటి ఏం లేదు. కనుక రాజకీయాన్ని పక్కన పెట్టి అర్హులైన ఉద్యోగాల ద్వారా అభ్యర్థులు డిఎస్సిలో వాళ్ళందరూ కోర్టుకు పోవచ్చు, లేకపోతే ప్రభుత్వం దగ్గర వినతి పత్రం ఇవ్వచ్చు. ఏమాత్రం వాళ్ళ అవకాశాలు దెబ్బతీయకూడదు చూడవచ్చు. కానీ రాజకీయ పోరాటాలు పడి సమితలు అవుతారు. రాజకీయ పోరాటాలు పడితే మీరు పనికి రాకుండా పోతారు అని చేసుకుంటూ ఎవరైతే నష్టపోయినో వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుందాం. దాని ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలి ఈ ప్రభుత్వానికి. అట్లా ప్రతిపక్షం కూడా అవసరమైన ఉద్యమాలు చాలా ఉన్నాయి, అవి చేస్తే బాగుంటుందని ఉద్దేశం. నమస్కారం.